కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైన అని చెబుతూ ఉన్నా ఆంధ్ర రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు మాత్రం బీజేపీకి వంతపాడడం సమంజసం కాదని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ నెల్లూరు జిల్లా చైర్మన్ సిరివెల్ల నరేష్ అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు వీఆర్సీ కూడలి నుంచి ఆత్మకూరు బస్టాండు వరకు సాగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరివెల్ల నరేష్ మాట్లాడుతూ ప్రస్తుత సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రంతో అంటకాగుతూ ప్రత్యేక హోదాను పక్కన పెట్టారన్నారు. నిజంగా మీరు సనాతన ధర్మాన్ని పాటించేవారైతే కేంద్రంతో చెప్పి గుడిలో టెంకాయలు, కర్పూరం, అగరబత్తులపైన జీఎస్టీ తీసేయాలని అన్నారు. నా పేరు సిరివెల్ల నరేష్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్గా ఉన్నాను నెల్లూరు జిల్లాకి. అంతేకాకుండా ప్రత్యేక హోదా సాధన సమితి కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నుంచి. నేను గత పోయిన నెలలో 13వ తారీఖు స్టార్ట్ చేసే అయ్యప్ప గుడి దగ్గర ప్రత్యేక హోదా సాధించాలి, ప్రత్యేక హోదా వస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది, ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజల భవిష్యత్తు బాగుండాలి అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కావాలి అని చెప్పని నేను ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసింది 5 మందితోనే అయ్యప్ప గుడి దగ్గర నుంచి ఒక్కనే పోరాటం స్టార్ట్ చేశా. కానీ ఈ యొక్క ప్రత్యేక హోదా భగత్ సింగ్ కాలనీకి వెళ్ళేసరికి 500 మంది జనాభాతో మొదలైంది. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్షన్లు జరిగింది, ఎన్నికలు జరిగింది ప్రత్యేక హోదా పైన. 3 దఫాలు ఎన్నికలు జరిగినాయి ప్రత్యేక హోదా పైన. కానీ ఎవరు గెలిచినా కూడా ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారు. ఈసారి మేము చెప్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కానీ ఇవ్వకపోతే మేము ఒప్పుకునే సమస్య లేదు అని చెప్పని నేను మొదలుపెట్టే కార్యక్రమం ప్రజల్లో చైతన్యవంతం చేస్తూ తీసుకెళ్తూ ఉన్నా. ఈరోజు ప్రజలంతా కూడా చెప్తూ ఉన్నారు, మేము ప్రత్యేక హోదా కోసం మేము వస్తామని చెప్పని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక పక్క చెప్తూ ఉంటే, మన గాంధీ పార్టీ నాయకులు మాత్రం అదే బీజేపీకి వంతపడుతూ ఉన్నారు. దీనికి మేము ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యవంతం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేక హోదా వస్తుందని చెప్పని, ప్రత్యేక హోదా ఇచ్చేది ఏదైనా దమ్మున్న పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా ఇవ్వదు అని చెప్పని తెలియజేస్తూ, ఇంకొకటి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు తెలియజేస్తూ, ఈరోజు వీఆర్సీ సెంటర్లు ఎందుకు మొదలుపెట్టామంటే అంబేద్కర్ గారి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని బీజేపీ ఒక పక్క దారి పట్టిస్తూ, ఈరోజు బీజేపీ మేము రాసాం రాజ్యాంగాన్ని, మేము రాస్తాం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కదారి పట్టిస్తాం, మేము రాజ్యాంగం రాస్తాం అని చెప్పి ఆయన కొత్త రాజ్యాంగం మొదలుపెడితే దానికి ఎదుర్కొనే దమ్మున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు అడ్డంగా పోరాటం చేసి, మొన్న డీలిమిటేషన్ బిల్లు కూడా పార్లమెంట్లో అన్ని రాష్ట్రాల వాళ్ళకి పలుకుబడి ఉన్న మద్దతున్న ఒక రాహుల్ గాంధీ గారు మన సౌత్ రాష్ట్రాలను అడ్డం పెట్టుకొని చక్రం తిప్పి డీలిమిటేషన్ బిల్లుని అడ్డుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే మన కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు. ఎందుకు అంటే మనకి డీలిమిటేషన్ బిల్లు కానీ పాస్ అయిందంటే మన సౌత్ రాష్ట్రాలు పూర్తిగా అన్యాయం అయిపోతాయి. ఈ సౌత్ రాష్ట్రాలు అన్యాయం కాకూడదు, సౌత్ రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అన్యాయం కాకూడదు అని చెప్పని సౌత్ రాష్ట్రాలకు ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ఆ బిల్లును అడ్డుకొని ఆ బిల్లును కాపాడిన వ్యక్తి మన రాహుల్ గాంధీ గారు. ఈరోజు మేము చెప్తూ ఉన్నాం బీజేపీ నాయకులకి, మీరు సనాతన ధర్మం అని చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మీరు బీజేపీ పక్కన కండువా వేసుకొని కాషాయం ధరించి మేము సనాతన ధర్మం అని చెప్తున్నారు కదా, నేను సనాతనం పాటిస్తా. ఎప్పుడు తెలుసా, రండి సనాతన ధర్మం కావాలి అంటే మాతో పాటు రండి. ఎట్లా తెలుసా, గుళ్ళకి వెళ్దాం, గోపురాలకు వెళ్దాం, గుళ్ళల్లో ఉన్న అర్చన టికెట్లు ఆపేద్దాం, దర్శనం టికెట్లు ఆపుదాం, టెంకాయల పైన, కడ్డీల పైన, అగరబత్తీల పైన, కర్పూరాల పైన జీఎస్టీలు మానేయమని చెప్పండి, ఆపమని చెప్పండి. ఆ రోజు మేము మీకు వంతపాడతాం ఏమని సనాతన ధర్మానికి. దానికి మీరు ముందు రాలేరు. కానీ బీజేపీ నాయకుడు ఆయన నరేంద్ర మోడీ గారు చెప్పారంట, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ పూర్తిగా డీజిల్ పెట్రోల్ మనకు కొరత అయిపోయింది, దానికి మనందరం పెట్రోలు కొరత తగ్గించేందుకు మనం కార్లు మానేసి సైకిళ్ళు దొక్కుదాం, కార్లు తోలే వాళ్ళు బైకులు తోలండి, బైకులు తోలే వాళ్ళు సైకిల్ దొక్కండి, సైకిల్ లేని వాళ్ళు నడిచిపోండి. ఏమైనా అర్థం ఉందా? చంద్రబాబు గారిని అడుగుతున్నా నేను, ఏమైనా అర్థం ఉందా మీకు? నరేంద్ర మోడీ గారు చెప్తే మీరు వింటారా? మేము అడుగుతున్నా ప్రత్యేక హోదా కావాలి చెప్పి, దమ్ముంటే అడుగు వచ్చే, దమ్ముంటే పార్లమెంట్ మీ ఎంపీ మర్యాది మోడీ గారిని, మాకు ప్రత్యేక హోదా కావాలి, నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ముఖ్యం అని చెప్పి అడగమని చెప్పండి. మీరు అడగరు. ఇంకో మాట చెప్తున్నా, బీజేపీ మోడీ గారు ఏం చెప్తారంటే ఇంకో మాట, ఈరోజు పెట్రోల్ కొరత ఈరోజు, నెక్స్ట్ నిత్యావసర సరుకు కొరత, అన్నం తినొద్దని చెప్పి మానేయమంటాడు. ఏమయ్యా
వారానికి ఒక రోజు పెట్రోల్ ఆపేయమని చెప్పాడు. ఈ నెక్స్ట్ ఏం చెప్తారు సార్, వారానికి 2 రోజులు అన్నం తిన్న మానేయండి. నిత్యావసర సరుకుల కొరత ఎక్కువగా ఉంది యుద్ధం వల్ల. ఆ యుద్ధం వల్ల నిత్యావసర సరుకులు దొరకట్లేదు, బియ్యం దొరకవు, అందుకని మీరు అన్నం తిన్న మానేయమని చెప్తారు. మీరు మానేస్తారా? మీరు మానరుగా? అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు? మీ ఎంపీ, మీ యొక్క మినిస్టర్ ఒక ఆయన బైక్ తోలుతాడు ఎలక్ట్రిక్ స్కూటీ వేసుకొని. మా దగ్గర లేవే, మేము పేదలం అండి, మేము ఆడుకుంటాం. ఈరోజు పెట్రోల్కి డబ్బులు లేక 100 రూపాయల కోసం మేము కష్టపడి పని చేసుకొని పెట్రోల్ కోసం తిరుగుతూ ఉంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటీ ఇవ్వమని చెప్తారు మమ్మల్ని. మా దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ అన్నం తినమని మానేయమని చెప్తారు. మీరంటే బ్రెడ్లు, బన్నులు ఇవన్నీ తింటారు. మేమేం తినాము? గడ్డి తినామా? మీకు ఓట్లేసింది దానికే? మీకు ఓట్లేసినా మేము గడ్డి తినాలా? ప్రజల తరఫున ఒక మాట చెప్తా ఉన్నా, ఒకటే మాట, నెక్స్ట్ రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా వస్తే జిఎస్టీ లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉండాలి. అట్లా ఉంటేనే మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని నేను ఆవేదన తెలియజేస్తూ ఉన్నా. కోపం కాదండి, ఆవేదన, కడుపులో బాధ. ఈరోజు ఒక స్కూల్కి పోయి పిల్లగాని జరిపేయాలంటే ఆ స్కూల్లో ఫీజులు కట్టలేక అల్లాడిపోతూ ఉన్నారు తల్లిదండ్రులు, నాలాంటి తల్లిదండ్రులు. ఆ బాధతో ఆవేదనతో మొదలైంది ప్రత్యేక హోదా. నేను చెప్తూ ఉన్నా, ఈసారి ప్రత్యేక హోదా పైన కానీ మీరు కానీ మాట్లాడకపోతే మీ ఇల్లులు ముట్టడిస్తాం. ఎంపీ గారు మీకు చెప్తున్నా, మీ ఇల్లులు ముట్టడిస్తాం. ఎమ్మెల్యేలు మీకు చెప్తున్నాం, ఓట్లేసిన ప్రజల తరపున చెప్తున్నా, మీ ఇల్లులు ముట్టడిస్తాం. మీ ఇల్లులు ముట్టడించడమే కాదు, నెక్స్ట్ మీరు ఎలక్షన్ రావడానికి భయపడిపోవాలి. మీరు ఓట్లు అడిగేదాన్ని మా ఇళ్ళ కాడికి రావాలంటే భయపడిపోవాలని చెప్తూ ఉన్నా. నేరు చెప్తున్నా, ఒక్కొక్కరు సూటిగా ప్రతి ఒక్కరికి. ఇంకోటి చెప్తా, నెల్లూరులో అడిగే దమ్ము ఎవరికైనా ఉంది తెలుసా? ప్రత్యేక హోదా అడిగే దమ్ము, అధిష్టానాన్ని ఇచ్చే దమ్ము ఒకే ఒక వ్యక్తికి ఉందండి. ఆ వ్యక్తి బయటికి రావట్లే. ఎందుకో నాకు అర్థం కావట్లా. ఆయన ఏమన్నా భయపడుతున్నాడో నాకు తెలీదు, కానీ ఎందుకు రావట్లేదంటే ఏదో చంద్రబాబు మినిస్టర్ స్థానం చెప్పాడేమో, అందుకని భయపడుతున్నాడో నాకు కూడా తెలీదు. నేను చెప్తున్నా, మా గురువు గారు కోటరెడ్డి సేదరెడ్డి గారు, ఆయన అడగగలిగే దమ్ము ఆయనకు ఉంది, కానీ ఎందుకు అడగట్లేదు అని చెప్పి అడుగుతున్నా. ఎప్పుడు నిత్యం ప్రజలు తిరిగే వ్యక్తి అన్నదమ్ముల్లో ఎవరు? అన్నదమ్ములు రామలక్ష్మణులు, మా కోటరెడ్డి సేదరన్న, మా కోటరెడ్డి గిరిధర్ రెడ్డి గారు. నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు, వాళ్ళు ఎందుకు అడగట్లేదు? ఒకటే క్వశ్చన్ నేను సూటి అడుగుతున్నా, ఎందుకు అడగట్లేదు వాళ్ళు? ఎందుకంటే ఏదో ప్రాబ్లం మాకు కూడా తెలియదు, కానీ అధిష్టానాన్ని నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉంది అంటే అది ఒక్కళ్ళకే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికే. ఆయన ఎదిరించకుండా ఇంకా లొంగి మొన్న మాట్లాడబ్బా, బీజేపీ నరేంద్ర మోడీ గారు చెప్పారంట, ప్రపంచంలోనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రపంచంలో డీజిల్ కొరత, ఆయిల్ కొరత ఉంది, మీరందరూ సైకిల్ తొక్కండి. మీరు వ్యతిరేక పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు కూడా నరేంద్ర మోడీని విమర్శించబాకండి అని చెప్పని విమర్శిస్తున్నావున్నా. ఈరోజు విమర్శిస్తున్నావు. ఎందుకు తెలుసా? ఎందుకనంటే మా కడుపులో బాధ. ఎంతోమంది నాయకులు, ఎంతోమంది మేధావులు నానా కష్టాలు పడి, నానా ఇబ్బందులు పడి అక్కడ మొదలుపెట్టాడు. ఎక్కడ కిరోసిన్ లేదు, కట్టెలు వద్దు, కిరోసిన్ ఉండాలి, కిరోసిన్ వద్దు, గ్యాస్ ఉండాలి. తర్వాత సైకిల్ దొక్కే వాళ్ళందరూ బైకుల్లో పెట్రోల్ పట్టించుకోవాలని చెప్పని వాళ్ళు నానా ఇబ్బందులు పడి ఎన్నో చేశారు. మన దేశాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరో సనాతన ధర్మ వ్యక్తి, ఆయన పేరు మేము ఒక మాట చెప్పడం వద్దు, ఆయన్ని సనాతన ధర్మ వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన చెప్తే ఆయన మాట్లాడతాడు. ఎవరు? మన ఎమ్మెల్యే శ్రీధర్ అన్న ఆవేశంగా, వద్దన్నా మీరు ఎందుకు లొంగుతున్నారు? మీరు లొంగే వ్యక్తులు కాదు మీరు, కానీ ఎందుకు లొంగుతున్నా మాకు అర్థం కావట్లా. లొంగబాకండి, మీ వెంట మేము ఉన్నాం, మీరు మా ముందునండి, మీ వెంట మేము ఉంటాం. రాహుల్ గాంధీ గారు పిలుస్తున్నారు, మాతో రండి, రాష్ట్రం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పని అందరం కలిసి పోదాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం. ఇదే మా పిలుపు. రాష్ట్ర ప్రజలకి ప్రతి ఒక్కరికి రండి, ప్రత్యేక హోదా సాధించుకుందాం. నా ఒక్క మాట ప్రత్యేక హోదా, వేరేదే లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అందరికీ ధన్యవాదాలు, మీడియా మిత్రులందరూ ధన్యవాదాలు. A new dawn rises in Stonehouse Spade, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A
holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehousepet, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.